హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. స్కోడా కైలాక్. సో మనందరికీ తెలుసు, జర్మన్ బ్రాండ్లో ఒక ఎస్యూవీ సబ్ 4 మీటర్లో వచ్చే బెస్ట్ కార్ ఇది. టాప్ సెల్లింగ్ కార్స్ ఉన్నాయి, బట్ స్టిల్ లేట్గా వచ్చినా కూడా మనకి బెస్ట్ సెల్లింగ్తో దూసుకెళ్తుంది. బట్ మైలేజ్ విషయం కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇంకా అదర్ ఏమైనా ఓనర్ అనేది ఫేస్ చేశారా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? తేజేష్. ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. ఇది ఎప్పుడు పర్చేజ్ చేసేస్తారు మీరు? అక్టోబర్ 2nd, 2025. ఓకే. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు? ఇప్పటి వరకు 10,300. 10,300 ఆన్ రోడ్ సార్, వేరియంట్తో పాటు. ఇది వచ్చేసి టాప్ ఎండ్ స్కోడా ప్రెస్టీజ్. ఇది ఓకే. ఆన్ రోడ్ వచ్చేసి 15.54. ఓకే. కైలాక్లో టాప్ ఎండ్ కంటే మిడ్ వేరియంట్ చాలా వాల్యూ ఫర్ మనీ అంటూ ఉంటారు. ఓకే, అది ఎలా అనుకుంటారు మీరు? అది చూసినాను, కానీ ఇది వచ్చేసి నాకు ఏ కార్ కొన్నా టాప్ ఎండే కొనాలనేసి ఉంది. అందుకనేసి కొనుక్కున్నాను. అచ్చా. సెగ్మెంట్ వైజ్గా 15 lakhs పెట్టుకొని మార్కెట్లోకి వచ్చినప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ సెల్లింగ్లో నెక్సాన్ ఉంది, మనకి 3X ఉంది, వెన్యూ ఉంది. సో ఈ జర్మన్ బ్రాండ్కి రావడానికి రీజన్ ఏంటి? ఈ కారు కొనడానికైతే ఒకే ఒక రీజన్ వచ్చేసి ఒక రీజన్ యాక్చువల్గా. అదేమంటే ఇదే కలర్ కావాలి మా మిస్సెస్కి. ఓకే. ఈ కలర్లో ఈ కారు 100 out of 100 మార్క్స్ ఇచ్చింది మా మిస్సెస్. మిగిలిన ఏ కారు కూడా, అన్ని కార్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ చూసినాము, దీనికి ఎక్కువ మార్క్స్ ఇచ్చింది, దీన్ని తీసేసుకున్నాం. ఓకే. ఇంకోటి, పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, నో డౌట్. కానీ మైలేజ్ విషయం కూడా భయపడుతూ ఉంటారు. 1 లీటర్ అయినా మీకు ఎలా? మైలేజ్ అయితే ఇది చాలా తక్కువ వస్తుంది. చాలా తక్కువ అంటే సిటీలో అయితే 8-9, నాకైతే మ్యాక్సిమం 9 ఇచ్చింది సిటీలో. ఓకే. ఇంకా హైవేలో వెళ్తుంటే మ్యాక్సిమం 19 వరకు వస్తుంది. ఓకే. అది. సో అదొకటి. అండ్ ఇంకోటి, పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు? పర్ఫార్మెన్స్ అయితే ఇది చాలా సూపర్. ఇది పర్ఫార్మెన్స్ ఇంతకుముందు నాకు ఇంకో కారు ఉండే, దాంతో కంపేర్ చేస్తే ఇది అసలు ఇది చాలా బెస్ట్ ఉంటుంది పర్ఫార్మెన్స్. రైట్. ఇంకొకటి ఏంటంటే 3 cylinders కదా, సో ఆ ల్యాగ్ ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? ఆ ల్యాగ్ అనిపిస్తుందా? లైట్గా ఉంటుంది, కానీ అంత అర్లీగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. గేర్ బాక్స్ ఏది చూస్ చేసుకున్నారు సార్ మీరైతే? ఇది ఆటోమేటిక్. సో టార్క్ కన్వర్టర్తో వస్తుంది. సో షిఫ్ట్స్ అన్ని కూడా స్మూత్ అవుతుంటాయి, చాలా స్మూత్ ఉంటాయి అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ సెగ్మెంట్ కార్స్ అన్నిట్లో కూడా ఏది టార్క్ కన్వర్టబుల్ లేదు, ఇది ఒక్కటే ఉంది. రైట్. ఇంకోటి, గేర్ షిఫ్టింగ్ ఇది ఉన్నంత బాగా ఇంకే కారు లేదు. నేను ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ టెస్ట్ డ్రైవ్ చేసినాను, కానీ ఇది అన్నిటికన్నా గేర్ షిఫ్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఓకే. ఈ 1 లీటర్ ఇంజన్లోనే ఈ 4 కార్స్లో కూడా ఒక కంప్లైంట్ ఏంటంటే ఏసీ కొంచెం కూలింగ్ లేట్ అవుతుంది అని అంటారు. అది రిజాల్వ్ అయ్యిందా? మీకు అలానే అనిపిస్తుందా ఇప్పటికీ? కొంచెం తక్కువనే చెప్పచ్చు. ఏసీ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం అవుట్ ఆఫ్ 100 75. ఓకే. అంతే. టైం పడుతుంది. సమ్మర్లో మీరు ఇప్పుడు రీసెంట్ చూశారు కదా? అవును. నేను మామూలుగా మా మిస్సెస్ని, మా కొడుకుని తీసుకెళ్తాను ఎక్కువగా. ఓకే. జస్ట్ ఒక 3-4 minutes ముందు నేను వెళ్ళి ఆన్ చేసి పెట్టుకొని కూల్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని రమ్మని చెప్పి తీసుకెళ్తాను అనమాట. సమ్మర్లో అయితే. మిగిలినప్పుడు అయితే ఓకే, ఏం ఇష్యూస్ లేదు. ఓకే. ఇంకొకటి, స్కోడా అంటే చాలా మంది భయపడుతుంటారు, మెయింటెనెన్స్ ఎక్కువ, సర్వీస్ కాస్ట్ ఎక్కువ, ఆ ప్యాకేజ్ తీసుకోవాలి కంపల్సరీ అంటారు. దీనిది ఎలా, ఈ 10,000 kilometers మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ఇప్పటి వరకు అయితే ఏం సర్వీస్ అంతా ఏం లేదు. 15,000 కాబట్టి, ఇంకా 1 year కూడా అవ్వలేదు కాబట్టి. 15,000 kilometers అవ్వలేదు, 1 year అవ్వలేదు కాబట్టి సర్వీస్ గురించి అసలు తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడిప్పుడే ఆన్లైన్లో దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. ఫ్యూచర్లో ఏంటి అంటే స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి? అదే కొంచెం లైట్గా కొంచెం భయం వస్తుంది. కాకపోతే చూడాలి, నాకు తెలిసి ఇంకో 3 months తర్వాత ఐడియా వస్తుంది. సర్వీస్ ప్యాకేజ్ అని పెడతారు కదా, అది తీసుకుంటారు సార్ మీరు? వాళ్ళైతే సజెస్ట్ చేసినారు సర్వీస్ షోరూమ్ వాళ్ళు. నేను ఇంకా టైం ఉంది కదా, ఇంకా కొంచెం ఆన్లైన్లో రివ్యూస్ చూసి, వీడియోస్ వస్తుంటాయి కదా ఆన్లైన్లో, వాటిని కొంచెం ఇంకా రీసెర్చ్ చేసి తర్వాత సర్వీస్ ప్యాక్ తీసుకుందామని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఓకే. సో ఇంకోటి, ఈ మిడ్ వేరియంట్కి టాప్కి కొన్ని చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ అది అంత ఉపయోగం లేదు ఈ కార్కి అని అంటారు. లైక్ మేబీ 17 inches వీల్స్ కానివ్వండి, ఇంకా కొన్ని చిన్నవి 16 కూడా సరిపోతుంది అని అంటారు. సో ఈ కార్కి 17 inches వీల్స్తో ఎక్కువ అయిపోయింది ప్రొఫైల్ అనిపిస్తుందా? మాకైతే ఇది ఓకే, ఎందుకంటే ఏ కారు కొన్నా టాప్ ఎండ్ కొనాలనేసి నాకుండింది కాబట్టి నాకు ఇది ఓకే. అది 17
అది వీల్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటే చూడడానికి కూడా ఇంకొంచెం బోల్డ్ గా కనిపిస్తుంది, ఇంకొంచెం హైట్ కనిపిస్తుంది అనేసి నాకు అనమాట, నా ఒపీనియన్. ఈ కార్ ఏమంటే ఇది చూడడానికి కొంచెం కుషాక్ కన్నా కూడా కొంచెం పెద్దగా కనిపిస్తుంది, హైట్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. రైట్. కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేసినాను. ఇంకొకటి సార్, ఈ కార్లో చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే ర్యాట్ బైట్స్ ఈజీగా జరుగుతున్నాయి అండ్ ఇంటీరియర్లోకి ర్యాట్స్ తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది స్కోడా కార్స్లో. అది మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? నాకైతే అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు. మేబీ నేను పార్క్ చేస్తున్న ప్లేసెస్లో ర్యాట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయేమో. ఇంకొకటి సార్, ఈ హెడ్ లైట్స్ మనకి మిడ్ లో బేస్ లో ఎల్ఈడీస్ వస్తాయి, మీకు ప్రొజెక్టర్ తో పాటు వచ్చాయి కదా, త్రో ఎలా అనిపించింది? ఇది చాలా బాగుంది, చాలా బాగుంది హెడ్ లైట్స్. అవును, ఇంత ముందు ఓనర్స్ కూడా కంప్లైంట్ ఏం చేయలేరు. కైలాక్ లో ఎల్ఈడీస్ వచ్చాయి కూడా బాగుంది, అందులో ప్రొజెక్టర్ కాబట్టి ఇంకా ఇది చాలా బాగుంది, బాగుంటుంది. చాలా బాగుంది. ఓకే సార్, ఇంకొకసారి వెనక్కి వెళ్దాము. సో ఈ కారు రేర్ సీట్స్ అంత కంఫర్టబుల్ ప్రాక్టికల్ కాదు అంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యామిలీస్ తో వెళ్ళి ఉంటారు కదా. నేను యాక్చువల్గా ఒక్కసారే వెళ్ళాను, ఒక్కసారే కూర్చున్నా వెనకాల పక్క. నాకైతే కంఫర్ట్ గానే ఉంది నా హైట్ కు. కాకపోతే కూర్చున్నప్పుడు బయట వచ్చేటప్పుడు ఇది కొంచెం చూసుకొని కూర్చోవాలి అంతే. ఓకే, ఒకసారి కూర్చున్న తర్వాత కంఫర్ట్ గా ఉంది. అదొకటి. అంటే 4 మెంబర్స్ అనుకోవచ్చా, 5 మెంబర్స్ అనుకోవచ్చా? మేము తీసుకున్నప్పుడే ఫిక్స్ అయినాం 4 మెంబర్స్ కనేసి. ఓకే, కాబట్టి మాకు ఓకే, ఇది బాగుంది, నచ్చింది. అండ్ ఇంకోటి సార్, 360 కెమెరాస్ టాప్ ఎండ్ లో కూడా రాలేదు. అవును, పానరామిక్ సన్ రూఫ్ అవసరం లేదు, బట్ 360 కెమెరాస్ ఇచ్చుంటే బాగుండేది అని అనుకున్నారు ఎప్పుడన్నా? లేదు, అలా ఏం లేదు. నేను కారు కొనే ముందే దీని గురించి బాగా చూసినాను. ఇంకా ఈవెన్ దీని గురించి బ్యాక్ కెమెరా కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉందనేసి కంప్లైంట్స్ ఉన్నాయి. నేనైతే కొంచెం బాగానే డ్రైవ్ చేయగలుగుతాను, నేను ఒక్కడే డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది అన్నట్టు. ఇంకేమైనా మిస్ అయిన ఫీచర్స్ ఈ ప్రైస్ లో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అవును, ఇక్కడ వచ్చేసి బయటకి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇక్కడ ఇది వస్తుంది కదా, పట్టుకొని దిగడానికి షోల్డర్ లాగా, ఇది ఉంటే బాగుండేది అనిపిస్తుంది డ్రైవర్ కూడా. ఓకే, అదొకటి నేను అదొకటి చూస్తున్నా. ఓకే, ఇంకా అంతకు మించి అయితే లేదు, మిగతా అన్ని ఫీచర్స్ అన్ని చూసే తీసుకున్నాం కాబట్టి ఇంకా నేనేం మిస్ అయినట్లు కానీ ఏం లేదు. ఇంకోటి స్క్రీన్ కూడా సార్, ఇది అంటే అంత అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కానివ్వండి, అంత లేటెస్ట్ గా అంత అనిపించదు అంటారు. ఓకే, అవును, కంపేర్ చేస్తే ఇప్పుడు మన హుండాయితో కానీ వేరే కంపెనీలతో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం టెక్ ఫీచర్స్ కొంచెం చాలా తక్కువ అని చెప్పొచ్చు. టాప్ ఎండ్ లో ఇందులో కొంచెం తక్కువ ఫీచర్స్. నేను వాటిని ముందే కాంప్రమైజ్ అయ్యాను దాని దగ్గర. ఓకే, ఎందుకంటే అంత కారులోనే ఇదేమి ఇల్లు కాదు కదా, కారులోనే ఉండం కాబట్టి జస్ట్ డ్రైవ్ చేస్తాం వచ్చేస్తాం కాబట్టి ఓకే. రైట్. ఇంకోటి సార్, ఇంత ప్రైస్ లో కూడా ఎలాంటి బ్రాండెడ్ స్పీకర్స్ అయితే ఇవ్వడు స్కోడా. సో మ్యూజిక్ క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టేనా? ఫస్ట్ లో కాంప్రమైజ్ అయినట్టు కొంచెం ఫీల్ అయ్యేవాడిని. రీసెంట్ గా ఆండ్రాయిడ్ ఆటో అప్డేట్ వచ్చింది, అప్పటి నుంచి ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు. ఓకే, అది కాకుండా నేను ఇంతకు ముందు ఫోన్ లో కూడా మ్యూజిక్ ప్లేయర్ వేరే ఉండే నా దగ్గర. ఓకే, అది కొంచెం గ్లిచెస్ వస్తుండే, మధ్యలో కట్టే రావడం అలా ఉండే. దాని గురించి కోపైలట్ లో అంటే ఏ టూల్స్ లో చూస్తే అసలు మీరు వాడుతున్న మ్యూజిక్ ప్లేయర్ ఆండ్రాయిడ్ కే సపోర్ట్ చేయదు, మీ ఆండ్రాయిడ్ ఆటోకి ఎలా సపోర్ట్, ఆండ్రాయిడ్ కార్ కి ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి దాంట్లో ఉంది. వేరే మ్యూజిక్ ప్లేయర్ సజెస్ట్ చేసినారు వాళ్ళే. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది అసలు క్వాలిటీ. అసలు నాకు ఏమాత్రం డిఫరెన్స్ తెలియట్లేదు. అంటే లైక్ నార్మల్ హెడ్ ఫోన్స్ లో పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట, చాలా బాగుంది. సార్, ఇంకోటి బూట్ స్పేస్ ఈ సెగ్మెంట్ లో చాలా బాగుంది. బూట్ సరిపోతుందా మీకు? చాలా బాగుంది బూట్ స్పేస్, నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్ గా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక 30 kgs మ్యాంగోస్, ఒక 25 kgs బియ్యం బస్సా, నాతో పాటు ఒకరు వచ్చారనమాట. అతను అబ్రాడ్ వెళ్తుండే, అతను చాలా ఒక 3 ట్రాలీస్ ఒక బాక్స్ అంతా తీసుకొచ్చాడు, అంతా సరిపోయింది, చాలా బాగుంది బూట్ స్పేస్. ఓకే సార్, ఇంకోటి ఫైనల్ గా స్కోడా బెటర్ చేసుకోవాలి, స్కోడా నాకు ఇది నచ్చలేదు, ఏదన్నా ఒక విషయం, ఏదన్నా 2 విషయాలు మీరు షేర్ చేసుకోండి. ఇది ఆ స్కోడా కార్లలో అన్నిటికన్నా కొంచెం లో క్వాలిటీ అనిపిస్తుంది, లైక్ నెక్సాన్ లాగా అయిపోతుంది ఇది. ఈ ప్యానల్ గ్యాప్స్ చూస్తుంటే, ప్యానల్ గ్యాప్స్ ఒకటి. అవును, ఇది ఒకటి ఇక్కడ కూడా వస్తుంది. కాకపోతే దీంట్లో ఏమంటే 2 పక్కల సేమ్ ఉంది, టాటా కార్స్ లాగా ఒక పక్క ఎక్కువ ఇంకొక పక్క తక్కువ ఉన్నట్లు కాకుండా 2 వైపులో ఉంది. ఇది బ్యాక్ మాత్రమే, మిగిలిన చోట్ల ఎక్కడా లేదు, అంతా బాగుంది. ఓకే, డన్. అండ్ సేఫ్టీ విషయం అయితే అస్సలు చాలా సూపర్. అసలు నెక్సాన్ *2 అనొచ్చు. ఓకే, ఈవెన్ ఆ బ్యానెట్ లేపి కింద అసలు ఓ 2-3 ఇంచెస్ వరకు అందరి నుంచే కిందకి వదిలిపెట్టాలి, లేదంటే
పెద్ద బస్తా పడినట్టు అయిపోతుంది అనమాట, అంత సౌండ్ వస్తుంది. ఓకే సార్, ఇంకోటి దీంట్లో ఏమన్నా ఇనీషియల్ ల్యాగ్ అంటే పర్ఫార్మెన్స్లో టర్బో ల్యాగ్ లాంటిది ఏమన్నా ఉంటుందా? ఓకే, ఉంటుందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నాకైతే ఏమనిపించదు, కాకపోతే నార్మల్గా అయితే ఉంటుంది, లైట్గా ఉంటుంది, లైట్గా. ఎందుకంటే నేను ఇంతకు ముందు మారుతి సుజుకి ఇగ్నిస్ కార్ ఉంది నాకు, అది కూడా ఇప్పుడు ఉంది. దాన్ని డ్రైవ్ చేసి దీన్ని చేస్తుంటే అసలు ఇంకా ఆబ్వియస్లీ ఇంకా అసలు ఏం ల్యాగ్ ఉండదు, ల్యాగ్ అసలు అనిపించదు. రైట్. అండ్ ఇంకోటి సార్ బ్రేకింగ్ అయితే బాగుంటుంది స్కోడాది, Super. బట్ స్టిల్ నాకు ఇక్కడ వెనకాల అయితే డ్రమ్స్ ఉన్నాయి. సో ఇదే 3X టాప్ ఎండ్ లో అయితే ఈ ప్రైస్ కి 4 డిస్క్లు ఇస్తున్నారు. మెయింటెనెన్స్ ఎక్కువ కానీ బ్రేకింగ్ బాగుంటుంది, బట్ స్టిల్ అడగాలని అడుగుతున్నాను. 4 డిస్క్ ఇచ్చింటే బెటరా లేకపోతే బ్రేకింగ్ సరిపోతుందా? ఏమో నాకైతే ఏం డిఫరెన్స్ అయితే లేదు, ఎందుకంటే 90-100 స్పీడ్లోనే వెళ్తాను, మ్యాక్సిమం వెళ్ళను. వెహికల్ చాలా గ్యాప్ తీసుకుంటాను కాబట్టి. ఓకే, రైట్. అసలు వరి ఉందండి. సార్ ఇంకోటి ఫైనల్గా, మీరు ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఈ కార్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో ఎందుకు సజెస్ట్ చేస్తారు? ఇది టాటా కార్ కన్నా ఇంకా ఎక్కువ సేఫ్ అని చెప్తాను నేను. బ్రేకింగ్ చాలా బాగుంటుంది. టాటా కార్ నేను డ్రైవ్ చేసినాను కానీ ఒకసారి డ్రైవ్ చేసినాను, కానీ దానికన్నా ఇది బాగుంటుంది బ్రేకింగ్. ఓకే, మైలేజ్ మరీ తక్కువ అని చెప్తారు కానీ హైవేస్లో ఇది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్రూయిజ్ చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న ఫీలింగ్ వేరే ఉంటుంది. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు స్లో చేసి మళ్ళీ ఆ క్రూయిజ్ అంటే ఇప్పుడు 80లో వెళ్తాం అనుకోండి, ముందర వెహికల్ వచ్చింది 30-40కి వచ్చాము, మళ్ళీ క్రూయిజ్ ఆన్ చేస్తే ఆ పికప్ ఉంటుంది చూడండి, అది జస్ట్ ఒక 1 సెకండ్లో వెళ్ళిపోతుంది, 80-90-100కి వెళ్ళిపోతుంది. ఒక లైక్ 1-2 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. హై ఆర్పిఎంకి వెళ్ళినా కూడా అంత స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అడాస్ రాలేదు, అది ఎప్పుడన్నా మిస్ అయినట్టు ఇంపార్టెంట్ అనిపిస్తుంది? లేదు, మిస్ అయినట్లు ఆ ఫీలింగ్ ఏం లేదు, ఎందుకంటే తీసుకునే ముందే ఆడాస్ మనకు యూజ్ అవుతుందా కాదా అని ఆలోచించి తీసుకున్నాం కాబట్టి రిగ్రెట్ ఏం లేదు. అండ్ ఫైనల్ వీళ్ళ సర్వీస్ ఎలా అనిపించింది? ఇప్పటివరకు ఫ్రీ సర్వీస్ నేను 2 times మళ్ళీ వెళ్ళాను, చిన్న డౌట్స్ ఉండి. వెళ్ళకుండా కూడా నాకు అంతకుముందు కార్ పర్చేజ్ చేసినప్పుడు నాతో టచ్లో ఉన్న ఆ సర్వీస్ పర్సన్తో కూడా డౌట్స్ ఉండి కాల్ చేసినాను. వాళ్ళు కాల్ పిక్ చేసి బాగా రెస్పాన్స్ కానీ అంత బాగుంది. 2 days బ్యాక్ కూడా వెళ్ళాను. ఇంకొక ఇష్యూ ఉంది దీంట్లో. ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక చిన్న డివైస్ వస్తుంది, వైఫై డివైస్ లాగా, ఇక్కడ కింద ఉంటుంది. ఆ డివైస్ లైక్ రోడ్డు పైన స్ట్రిప్స్ ఉంటాయి కదా, లైన్లుగా, అప్పుడు కింద పడింది అనమాట, ఊడిపి కింద పడిపోయింది. నేను ఇమీడియట్గా కాల్ చేసిన, ఇది కింద పడింది, నాకు తెలియదు దీని గురించి, ఏంది ఇది అని చెప్పేసి ఆన్లైన్లో చూసి దాని గురించి సెర్చ్ చేసి ఇమీడియట్ వాళ్ళకి కాల్ చేస్తే అది ఏం ప్రాబ్లం ఏం లేదు, మీరు వెహికల్ డ్రైవ్ చేయొచ్చు, చిన్న కిందకు వంగి ప్లగ్ చేసేసేయండి, ఈజీగా ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఏం చేశానంటే డబుల్ ట్యాప్ పెట్టేసి స్టిక్ చేయండి, మీరు సర్వీస్ సెంటర్కి వచ్చినప్పుడు దాన్ని మేము ప్రాపర్గా ఫిక్స్ చేసి ఇస్తాము అన్నారు. నాకు అది కింద పడినప్పుడు కొంచెం చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది, కానీ వాళ్ళు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాన్ని నేను ఇలా వంగి ఫిట్ చేసినప్పుడు మంచిగా అనిపించింది. యాక్చువల్గా వాళ్ళ రెస్పాన్స్ మంచిగా అనిపించింది. ఆ గైడ్ చేయడం వాళ్ళు చాలా ఈజీగా గైడ్ చేశారు అన్నట్టు, చాలా బాగా అనిపించింది. సార్ ఫైనల్గా దీని ఆన్ రోడ్ ప్రైస్ తోటి ఒక్కసారి డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ ఫుల్ పేమెంట్ చేసాము, 15.54 అయింది. ఓకే, ఏమైనా డిస్కౌంట్స్ ఇచ్చారా ఆ టైంలో? వెయిటింగ్ పీరియడ్ ఏమైనా అన్నారు? వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఏం లేదు. 2025లో ఈ కలర్లో ఇదే లాస్ట్ వెహికల్ అన్నట్టు, స్కోడా కైలాక్లో. ఇది హైదరాబాద్లో ఉండే, నేను డెలివరీ తిరుపతిలో, ఇక్కడ నుంచి అక్కడికి తెప్పించడానికి 4-5 days పట్టింది టైం అంతే. ఓకే, అంటే టాక్సెస్ ప్రైజెస్ మారి అవును, ఇయర్ ఎండ్ సేల్ ఆఫర్స్ కూడా వచ్చాయి. లేదు అలా లేదు, అప్పుడు ఏదో సంథింగ్ టాక్సెస్ అన్ని చేంజ్ చేసింది గవర్నమెంట్. వాళ్ళే షోరూమ్ వాళ్ళే చెప్పి మీరు వెహికల్ ఇప్పుడు ఈవెన్ బుక్ చేయకండి, ఆగండి, కొంచెం వెయిట్ చేయండి, ఏదో ప్రైజెస్ అన్ని చేంజ్ అవుతున్నాయని చెప్పారు. సరే అని చెప్పేసి అనుకున్నాము. వాళ్ళు అరౌండ్ 1,70,000 తగ్గింది, యాక్చువల్గా అమౌంట్ కూడా తగ్గింది. ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా రివ్యూ. సో సాటిస్ఫైడ్ ఉంటారు. సో చిన్న ఫీచర్స్ ప్రీ ఫేస్ లిఫ్ట్లో మిస్ అయ్యాయి, బట్ ఫేస్ లిఫ్ట్లో అడుగు కవర్ అయింది. ఇంకో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాగే మీరు కూడా మన ఛానల్ యొక్క ఓనర్షిప్ రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటే మీ కార్ది మన ఛానల్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఐడి అన్నీ ఉన్నాయి. మీరు ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. హైదరాబాద్ ఎక్కడున్నా నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.